రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే గందరగోళంగా మారింది. ఒక్కోసారి ఒక్కో విధంగా అయితే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు సమాధానం అయితే చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే మార్చి 1 నుంచి అయితే ఎమ్మెల్సీ కూడా అమలులో లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తారని చెప్పేసి కూడా ప్రకటించిన విషయం సంగతి తెలిసిందే. అయితే అయినప్పటికీ కూడా మార్చి 3 తేదీ దాటినప్పటికి కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా అధికారుల నుంచి ఎలాంటి క్లారిటీ రావడం లేదు. మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల ముందైతే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలకు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే ప్రజాపాలనలో భాగంగా అయితే భారీ స్థాయిలో అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అయితే గత ఏడాదే దరఖాస్తు స్వీకరించింది. ఆ తర్వాత జనవరి 26న మండలానికి ఒక విలేజ్‌ని పైలట్ విలేజ్‌గా తీసుకొనైతే మా ఊరికి సంబంధించి అయితే రేషన్ కార్డులు అయితే ఇచ్చారు. అయితే చాలామందికి రేషన్ కార్డులు రాకపోవడంతో అయితే ప్రతి చోట అధికారులను ప్రశ్నించడం కావచ్చు, అలాగే ఆందోళన చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎదురైనాయి. ఈ నేపథ్యంలోనే మీ సేవ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కూడా పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే చెప్పారు. ఈ నేపథ్యంలో దాదాపు చాలామంది అయితే మీ సేవకెళ్ళి అయితే దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా క్లారిటీ రావడం లేదు. ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి వీలైనంత త్వరగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పందన అయితే కనిపించడం లేదు. మనం చూసుకోవచ్చు. మార్చి 1న 1,00,000 కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా ఒక ప్రకటన అయితే వచ్చింది. వార్తలు కూడా వచ్చాయి దీనికి సంబంధించి కూడా. అయితే ఇప్పటివరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. అయితే ఎప్పుడు రేషన్ కార్డులు ఇస్తారని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రేషన్ కార్డులు ఇవ్వకపోతే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, దాదాపు ఒక 100 మంది రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటే అందులో ఒక మండలంకి ఒక విలేజ్ సెలెక్ట్ చేసి ఆ విలేజ్‌లో 100 మంది రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటే కేవలం 20 మందికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. మిగతా 80 మందికి ఇవ్వకపోవడంతో అయితే వాళ్ళు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ప్రభుత్వం పైన. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొత్తగా చాలా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయిస్తున్నప్పటికి కూడా ఎప్పుడు ఇస్తారని దానిపై అయితే క్లారిటీ లేదు. మరోపక్క గతంలో దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కొందరు చెప్తుంటే, మరికొంతమంది అధికారులేమో దరఖాస్తు చేసుకోవాల్సిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ గందరగోళ పరిస్థితుల మధ్య అసలు కొత్త రేషన్ కార్డులు ఇస్తారా? ఇవ్వరా? అనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు.